Hello everyone, welcome back to Vidyadi Tutorials. So friends, previous class లో మనం exercise 10.2 కవర్ చేసుకున్నాం కదా. సో ఈ రోజు క్లాస్ లో exercise 10.3 కి ముందున్న కాన్సెప్ట్స్ కొన్ని చూద్దాం. So are you all ready? Then let's begin our class now. So our first concept is faces, edges and vertices. సో ఏదైనా ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ కి మనకి vertices ఉంటాయి, edges ఉంటాయి అండ్ ఆల్సో ఫేసెస్ అనేవి ఉంటాయి. సో లుక్ ఎట్ ది ఫాలోయింగ్ సాలిడ్స్. సో ఇక్కడ మనకి టూ సాలిడ్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఒక క్యూబ్ ఇచ్చారు, ఒక క్యూబాయిడ్ ఇచ్చారు. సో క్యూబ్ కి క్యూబాయిడ్ కి డిఫరెన్స్ ఏంటి? సో ఇక్కడ మనకి అన్ని ఎడ్జెస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, ఇక్కడ ఈక్వల్ గా ఉండవు. సో ఎడ్జ్ అంటే ఏంటి, వర్టెక్స్ అంటే ఏంటి, ఫేస్ అంటే ఏంటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఒక క్యూబ్ని మనం డ్రా చేయాలి అంటే మనం ఏ విధంగా డ్రా చేస్తాం? జనరల్గా ఈ విధంగా డ్రా చేస్తాం కదా. సో క్యూబ్ని ఈ విధంగా మనం డ్రా చేస్తాం. సో మనం డ్రా చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం? పాయింట్స్ అనేవి తీసుకుంటున్నాం కదా. సో 4 పాయింట్స్ని నేను ఇక్కడ లొకేట్ చేశాను. సో ఈ 4 పాయింట్స్ని జాయిన్ చేస్తే నాకు ఏమొస్తుంది? ఒక స్క్వేర్ వస్తుంది. సో ఈ పాయింట్స్ని మనం ఏమంటాము అంటే వర్టెక్స్ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఎ వర్టెక్స్. సో ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం డ్రా చేసే లైన్ ఉంది చూసారా, దీన్ని మనం ఎడ్జ్ అంటాం. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఏరియా అనేది కవర్ అవుతూ ఒక పార్ట్ అనేది ఉంది కదా, సో ఈ షేడెడ్ పార్ట్, దీన్ని ఫేస్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు క్యూబ్కి ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి, ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి, ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. సో క్యూబ్లో మనకి ఎన్ని వెర్టిసెస్ ఉంటాయి? సో లెటస్ కౌంట్. సో ఇదొక క్యూబ్ కదా. సో క్యూబ్లో మనకి ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయో కౌంట్ చేయండి. సో ఫస్ట్ 1 2 3 4. సో ఇవి 4 వెర్టిసెస్. నెక్స్ట్ వెనక కూడా మనం 4 వెర్టిసెస్ తీసుకుంటాం కదా. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఎన్ని వెర్టిసెస్ వచ్చినాయి? 8 వెర్టిసెస్ వచ్చినాయి కదా. సో వెర్టిసెస్ అనేవి 8. సో ఇప్పుడు చూడండి, సో ఈ 2 వెర్టిసెస్ని జాయిన్ చేస్తూ నేను ఒక ఎడ్జ్ని డ్రా చేశాను. సో 1 2 3 4. సో 4 ఎడ్జెస్ అనేవి ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ అగైన్ 5 6 7 8. ఇక్కడి వరకు 8 ఎడ్జెస్ వచ్చినాయి కదా. 9 10 11 12. సో 12 ఎడ్జెస్ అనేవి మనకి క్యూబ్లో ఉంటాయి. సో వెర్టిసెస్ ఏమో 8, ఎడ్జెస్ ఏమో 12. మరి ఫేసెస్ ఎన్ని ఉంటాయి? సో ఇదొక ఫేస్ 1 2 అండ్ పైన ఉంది కదా. సో పైన ఒక ఫేస్ అండ్ బ్యాక్ ఒక ఫేస్ 3 4 5 6. సో టోటల్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? 6 ఫేసెస్ ఉన్నాయి. సో a cube has 8 vertices, 12 edges and 6 faces. సో ఇక్కడ vertices అని నేను రాశాను. సో vertices అనేది ప్లూరల్ ఫామ్. సో ఒక పాయింట్ ఉంటే వర్టెక్స్ అంటాం. సో ఎక్కువ ఉంటే దాన్ని మనం vertices అంటాం. ఓకేనా? సో ఏ క్యూబ్ ఆర్ ఏ క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. సో క్యూబ్కి కానీ క్యూబాయిడ్కి కానీ vertices ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఎడ్జెస్ ఏమో 12, faces ఏమో 6. సో 8 vertices, 12 edges and 6 faces. So each of these solids is made up of polygonal regions which are called its faces. These faces meet at edges which are line segments and the edges meet at vertices which are the points. So such solids are called polyhedrons. సో ఇక్కడ మనకి కొన్ని షేప్స్ ఇచ్చారు చూడండి. సో ఈచ్ ఆఫ్ దిస్ సాలిడ్స్ ఈజ్ మేడప్ ఆఫ్ పాలిగానల్ రీజియన్స్. సో వీటిని మనం ఏమంటాం? ఫేసెస్ అంటాం. సో ఈ పార్ట్స్ని మనం ఏమంటాం? ఫేసెస్ అంటాం. సో ఈ ఫేసెస్ అన్నీ కూడా మనకి ఎలా టచ్ అవుతాయి, ఎలా మీట్ అవుతాయి? ఎడ్జ్తో మీట్ అవుతుంది. సో ఇది ఒక ఎడ్జ్. సో ఎడ్జ్ అంటే ఏంటి? ఎడ్జెస్ విచ్ ఆర్ లైన్ సెగ్మెంట్స్. సో ఎడ్జెస్ని మనం లైన్ సెగ్మెంట్స్ అనొచ్చు కదా. సో అండ్ ది ఎడ్జెస్ మీట్ అట్ వర్టిసెస్. సో ఈ ఎడ్జెస్ అనేవి మనకి వర్టిసెస్ దగ్గర మీట్ అవుతాయి, అంటే 2 అండ్ పాయింట్స్. సో ఈ వర్టిసెస్ని మనం ఏమని చెప్పొచ్చు? పాయింట్స్ అని చెప్పొచ్చు. సో సచ్ సాలిడ్స్ ఆర్ కాల్డ్ పాలీహెడ్రన్స్. సో ఇవన్నీ కూడా పాలీహెడ్రన్స్. సో దీస్ ఆర్ పాలీహెడ్రన్స్ అండ్ దీస్ ఆర్ నాట్ పాలీహెడ్రన్స్. సో ఇవి ఏవి పాలీహెడ్రన్స్, ఏవి పాలీహెడ్రన్స్ కావని మనకి ఎలా తెలుస్తుంది? సో పాలీహెడ్రన్ అంటే ఏంటి? వీ మస్ట్ హ్యావ్ ఫేసెస్, ఎడ్జెస్ అండ్ ఆల్సో వర్టిసెస్. సో వర్టిసెస్ని జాయిన్ చేస్తూ మనకి ఎడ్జెస్ అనేవి ఉంటాయి అండ్ ఎడ్జెస్ని జాయిన్ చేస్తూ మనకి ఫేసెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈ పాలీహెడ్రన్స్లో మనకి ఎక్కడ కూడా కర్వ్డ్ సర్ఫేస్ అనేది కనిపించడం లేదు. సో వీటిని మనం
పాలీహెడ్రన్స్ అంటాం. సో ఇక్కడ ఇక్కడ మనకి కర్వ్డ్ సర్ఫేస్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సర్కిల్, సిలిండర్లో మనకి 2 సర్కిల్స్ కనిపిస్తాయి. కోన్లో కూడా మనకి ఒక సర్కిల్ అనేది కనిపిస్తుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ అనేది మనకి పాలీహెడ్రన్లో రాదు. సో దీస్ ఆర్ పాలీహెడ్రన్స్ అండ్ దీస్ ఆర్ నాట్ పాలీహెడ్రన్స్. So how are the polyhedrons different from the non-polyhedrons? So polyhedrons, non-polyhedrons కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటి? Study the figures carefully. You know 3 other types of common solids. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు పాలీహెడ్రన్స్లో మనకి కర్వ్డ్ సర్ఫేస్ అనేది కనిపించదు. వేరాజ్ నాట్ పాలీహెడ్రన్స్ అంటే నాన్ పాలీహెడ్రన్స్లో మనకి కర్వ్డ్ సర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో వాటికి కొన్ని టైప్స్ ఆఫ్ కామన్ సాలిడ్స్ అనేవి ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్. సో స్పియర్ ఇస్ నాట్ ఏ పాలీహెడ్రన్. సో స్పియర్కి మనకి కర్వ్డ్ సర్ఫేస్ అనేది ఉంటుంది. వెరాజ్ కోన్ కూడా మనకి బేస్లో ఒక సర్కిల్ అనేది ఉంటుంది కదా. సో ఇది కూడా పాలీహెడ్రన్ కాదు. వేరాజ్ ఇక్కడ మనకి లాటరల్ సర్ఫేస్ ఉన్నా సరే ఇక్కడ ఒక సర్కిల్ అనేది ఉంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కాబట్టి కోన్ ఈజ్ నాట్ ఏ పాలీహెడ్రన్. వేరాజ్ సిలిండర్ చూడండి. సో సిలిండర్లో మనకి 2 సర్కిల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ 2 లాటరల్ సర్ఫేస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి బేసెస్ అనేవి సర్కిల్స్, కర్వ్డ్ సర్ఫేస్ రావడం వల్ల సిలిండర్ అనేది పాలీహెడ్రన్ కాదు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాలీహెడ్రన్ అండ్ నాన్ పాలీహెడ్రన్ సర్ఫేసెస్. So next we have types of polyhedrons. So convex polyhedrons and regular polyhedrons. మరి convex polyhedron అంటే ఏంటి? You will recall the concept of convex polygons. The idea of convex polyhedron is similar. సో ఇక్కడ convex polyhedrons అంటే ఏంటి అంటే మనకి అన్ని ఫేసెస్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్. సో క్యూబ్లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి కదా. సో ఈ 6 ఫేసెస్ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయి కదా. సో దాన్ని మనం కాన్వెక్స్ పాలీహెడ్రన్ అని చెప్పి పిలవచ్చు. సో ఇక్కడ మనకి ఒక పెంటాగన్ షేప్లో ఒక పాలీహెడ్రన్ అనేది ఇచ్చారు. సో 1 2 3 4 5 6 హెక్సాగన్. సో హెక్సాగన్ షేప్లో ఒక పాలీహెడ్రన్ ఇచ్చారు కదా. సో ఇక్కడ కూడా మనకి అన్ని ఫేసెస్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ పాలీహెడ్రన్. సో వెరాజ్ ఇక్కడ చూడండి దీస్ ఆర్ నాట్ కాన్వెక్స్ పాలీహెడ్రన్స్. సో ఇక్కడ మనకి ఫేసెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా? లేవు. సో మరి దీన్ని మనం కాన్వెక్స్ పాలీహెడ్రన్ అని చెప్పొచ్చా? నో, ఇట్ ఈస్ నాట్ ఏ కాన్వెక్స్ పాలీహెడ్రన్. సో కాన్వెక్స్ పాలీహెడ్రన్ అంటే మనకి సిమిలర్గా ఉంటాయి. సో సిమిలర్ ఫేసెస్ అనేవి ఉంటాయి. సో అలాంటప్పుడు వాటిని కాన్వెక్స్ పాలీహెడ్రన్స్ అని మనం చెప్తాం. So next we have regular polyhedrons. A polyhedron is said to be regular if its faces are made up of regular polygons and the same number of faces meet at each vertex. So each vertex దగ్గర మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేవి మీట్ అవుతాయి. సో అలాంటప్పుడు మనకి రెగ్యులర్ పాలిగన్స్తో రెగ్యులర్ పాలీహెడ్రన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏ పాలీహెడ్రన్ ఈజ్ సెడ్ టు బి రెగ్యులర్ ఇఫ్ ఇట్స్ ఫేసెస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్స్ అండ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ మీట్ అట్ ఈచ్ వర్టెక్స్. సో సేమ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ అనేవి ఈచ్ వర్టెక్స్ దగ్గర మనకి మీట్ అవుతాయి. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. So here we are having a cube. So cube is a regular polyhedron. So this polyhedron is regular. Its faces are congruent regular polygons. So ఇక్కడ ఫేసెస్ అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉన్నాయి కదా. సో కాంగ్రుయెంట్ అంటే ఏంటి? కాంగ్రుయెంట్ మీన్స్ ఈక్వల్. సో ఈ ఫేసెస్ అన్నీ కూడా మనకి స్క్వేర్స్ ఉంటాయి. సో ఇట్స్ ఫేసెస్ ఆర్ కాంగ్రుయెంట్ రెగ్యులర్ పాలిగన్స్. సో దీన్ని మనం రెగ్యులర్ పాలిహెడ్రన్ అని చెప్పొచ్చు కదా. సో వర్టిసెస్ ఆర్ ఫార్మ్డ్ బై సేమ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్. సో వర్టిసెస్ కూడా మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్తో ఫామ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫేస్కి మనకి ఎన్ని వర్టిసెస్ పడుతున్నాయి? 1 2 3 4. అండ్ ఈ ఫేస్కి ఎన్ని వర్టిసెస్ కావాలి? 1 2 3 4. సో vertices are formed by same number of faces. సో దీన్ని మనం రెగ్యులర్ పాలిహెడ్రన్ అని చెప్పి పిలవచ్చు. సో క్యూబ్ ఇస్ ఏ రెగ్యులర్ పాలిహెడ్రన్. Whereas ఈ ఫిగర్ చూడండి, దిస్ పాలిహెడ్రన్ ఈస్ నాట్ రెగ్యులర్. All the sides are congruent but the vertices are not formed by the same number of faces. 3 faces meet at A but 4 faces meet at B. So ఈ పాలిహెడ్రన్ అనేది రెగ్యులర్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ పాలిహెడ్రన్. ఆల్ ది సైడ్స్ ఆర్ కాంగ్రెంట్. సో ఇక్కడ సైడ్స్ అన్నీ కూడా కాంగ్రెంట్ అంటే ఈక్వల్గా ఉన్నాయి. కానీ బట్ ద వర్టిసెస్ ఆర్ నాట్ ఫార్మ్డ్
by the same number of faces. సో vertices అనేవి సేమ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్తో ఫామ్ అవ్వటం లేదు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 3 faces meet at A బట్ 4 faces meet at B. సో ఇక్కడ మనకి ఈ ఫేసెస్ అన్నీ కూడా ఏ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, అండ్ డౌన్ లేయర్లో ఉన్న ఫేసెస్ అన్నీ కూడా బి అనే పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్తో వర్టిసెస్ అనేవి ఫామ్ అవడం లేదు. సో ఇది రెగ్యులర్ పాలిగన్ కాదు, రెగ్యులర్ పాలిహెడ్రన్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ పాలిహెడ్రన్. So next we have two important members of polyhedron family around R, prisms and pyramids. సో ఈ పాలిహెడ్రన్ ఫ్యామిలీలో మనకి ఇంకొక 2 ఇంపార్టెంట్ షేప్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి ప్రిజమ్, ఇంకొకటి పిరమిడ్. సో వాట్ ఈస్ ఎ ప్రిజమ్ అండ్ వాట్ ఈస్ ఎ పిరమిడ్? సో ప్రిజమ్ అంటే ఏంటి, పిరమిడ్ అంటే ఏంటి, వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? So we say that a prism is a polyhedron whose base and top are congruent polygons and whose other faces, that is lateral faces, are parallelograms in shape. So prism ante enti ante prism is a polyhedron. So prism anedi oka polyhedron whose base and top, so base top ela undalanta కాంగ్రెంట్ పాలిగన్స్ అయి ఉండాలి, అంటే ఈక్వల్గా ఉండాలి. సో ఆ పాలిగన్స్ రెండు ఈక్వల్గా ఉండాలి. సో బేస్ అండ్ టాప్. అండ్ హూస్ అదర్ ఫేసెస్, సో రిమైనింగ్ ఫేసెస్ అనేవి లేటరల్ ఫేసెస్ అయి ఉండాలి, అండ్ అవి కూడా పారలోగ్రామ్ షేప్లో ఉంటాయంట. మరి పిరమిడ్ అంటే ఏంటో చూద్దాం. ఆన్ ద అదర్ హ్యాండ్, ఏ పిరమిడ్ ఇస్ ఎ పాలిహెడ్రన్ హూస్ బేస్ ఇస్ పాలిగన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ సైడ్స్ అండ్ హూస్ లేటరల్ ఫేసెస్ ఆర్ ట్రయాంగిల్స్ విత్ ఏ కామన్ vertex. So if you join all the corners of a polygon to a point not in its plane, you get a model for a pyramid. So pyramid ante enti ante pyramid is a polyhedron. So pyramid is also a polyhedron. So prism is a polyhedron and pyramid is also a polyhedron whose base is a polygon and whose lateral faces are triangles. So base అనేది ఒక పాలిగన్ అయి ఉండాలి. సో ఇక్కడ ఒక పాలిగన్ ఉంది చూసారా, సో ఇక్కడ ఒక పాలిగన్. సో దిస్ ఈజ్ ఏ పాలిగన్. సో బేస్ అనేది ఒక పాలిగన్ అయి ఉండాలి అండ్ హూస్ లేటరల్ ఫేసెస్ ఆర్ ట్రయాంగిల్స్. సో రిమైనింగ్ ఫేసెస్ అన్నీ కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈజ్ ఎ ట్రయాంగిల్ అండ్ హియర్ వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ ట్రయాంగిల్. సో ఇక్కడ చూడండి, సో హూస్ లేటరల్ ఫేసెస్ ఆర్ ట్రయాంగిల్స్ విత్ ఎ కామన్ వర్టెక్స్. సో ఈ ట్రయాంగిల్స్ అన్నీ కూడా మనకి ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ఎ కామన్ వర్టెక్స్. సో సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ యూ జాయిన్ ఆల్ ది కార్నర్స్ ఆఫ్ ద పాలిగన్ టు ఎ పాయింట్, సో ఈ పాలిగన్ యొక్క అన్ని కార్నర్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేసి జాయిన్ చేస్తే మనకి ఏమవుతుంది, అక్కడ కార్నర్స్ ఆఫ్ ఎ పాలిగన్ టు ఎ పాయింట్ నాట్ ఇన్ ఇట్స్ ప్లేన్, యూ గెట్ ఎ మోడల్ ఆఫ్ ఎ పిరమిడ్. సో అక్కడ మనకి ఒక పిరమిడ్ అనేది ఫామ్ అవుతుంది. సో పిరమిడ్ అంటే ఏంటి, ఒక పాలిగన్లో ఉన్న అన్ని కార్నర్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేసి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఒక పిరమిడ్ అనేది ఫామ్ అవుతుంది. వేరస్ ప్రిజం ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే ప్రిజంలో మనకి 2 edges అనేవి ఉంటాయి. దట్ మీన్స్ 2 ends అనేవి ఉంటాయి విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ సైజ్ అండ్ సేమ్ షేప్. సో 2 ends కూడా మనం జాయిన్ చేస్తూ ఇక్కడ ఒక బేస్ అనేది ఫామ్ చేసాం. సో ఈ బేస్ని మనం ఎక్స్టెండ్ చేస్తూ మనం ఇక్కడ ప్రిజం అనేది ఫామ్ చేసాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిజం అండ్ ఏ పిరమిడ్. సో ఏ ప్రిజం ఆర్ ఏ పిరమిడ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఇట్స్ బేస్. సో ప్రిజం కానీ పిరమిడ్ కానీ మనం దాని యొక్క బేస్ బట్టి దానికి మనం నేమింగ్ అనేది చేస్తాం. Thus, a hexagonal prism has a hexagon as its base and a triangular pyramid has a triangle as its బేస్. సో కింద మనకి బేస్ అనేది ఉంది కదా, సో ఇక్కడ మనకి ఏ బేస్ ఉంది, సో ఇక్కడ రెక్టాంగులర్ బేస్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఏ బేస్ ఉంది, ట్రయాంగులర్ బేస్ అనేది ఉంది. సో ఈ బేస్ బట్టి మనం దానికి నేమ్ అనేది చేస్తాం. సో హెక్సాగనల్ ప్రిజంకి మనకి హెక్సాగనల్ బేస్ అనేది ఉంటుంది, ట్రయాంగులర్ పిరమిడ్కి మనకి ట్రయాంగిల్ బేస్ అనేది ఉంటుంది. సో బేస్ మనకి ఏ షేప్లో ఉంటే ఆ షేప్ బట్టి మనం ఆ ప్రిజంకి కానీ పిరమిడ్కి కానీ మనం నేమింగ్ అనేది చేస్తాం. So this is about prism and a pyramid. So next we are having Euler's formula. So Euler's formula enti, F plus V is equal to E plus 2. So faces plus vertices is equal to edges plus 2. సో మనకి పాలిహెడ్రన్స్ కి ఫేసెస్ ఉంటాయి,
వర్టిసెస్ ఉంటాయి, ఎడ్జెస్ ఉంటాయి కదా. సో ఈ రిలేషన్షిప్లో అంటే ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూని మనం సాటిస్ఫై చేయగలిగితే ఆ ఫార్ములా అనేది దేనికి సాటిస్ఫై అవుతుంది? ఎనీ పాలీహెడ్రన్. సో ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫార్ములా ఈజ్ ట్రూ ఫర్ ఎనీ పాలీహెడ్రన్. సో ఏ పాలీహెడ్రన్ కైనా ఈ ఫార్ములా అనేది ట్రూ అవుతుంది. సో ఎఫ్ ప్లస్ వి ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టూ. ఓకే, సో ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు edges plus 2. So these are the some of the concepts given before exercise 10.3. So exercise 10.3 కి ముందున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం క్లియర్గా నేర్చుకున్నాం కదా. సో ఫేసెస్, వర్టిసెస్, ఎడ్జెస్, సో పాలీహెడ్రన్, రెగ్యులర్ పాలీహెడ్రన్, కాన్వెక్స్ పాలీహెడ్రన్, సో ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో ఎక్సర్సైజ్ 10.3తో మళ్ళీ కలుద్దాం. Until then, thank you, keep smiling, bye bye, have a nice day.